హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి నేను మీ అంజలి. జనరల్గా లవ్ స్టోరీస్ ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు. రాధా మాధవుల లవ్ స్టోరీ మీ అందరికీ తెలుసు. బట్ ఈ రాధా మాధవుల స్టోరీ కొత్తగా సరికొత్తగా ఉంటుంది అని అంటున్నారు. అండ్ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది తెలుసుకోవాలని మీకు ఉంది కదా. రీసెంట్గానే ఓ సెన్సేషన్ చూసాం, మళ్ళీ ఇంకో సెన్సేషన్ మన ముందుకు రాబోతుంది. అంతేకాకుండా నేను ఎప్పుడు రేస్ చేసే పాయింట్, నేను ఎప్పుడు ఆపోజిట్ అండ్ ఎప్పుడు అపోజ్ చేసే పాయింట్ కాస్ట్. ఆ కాస్ట్ బేస్డ్ పాయింట్ కూడా ఇందులో ఉందన్నమాట. సో రాధా మాధవ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు కాబట్టి టీం మొత్తం మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. ఒక్కొక్కరు ఇంట్రడక్షన్ ఇవ్వాలి అని అంటే చాలా టైం పడుతుంది, అందుకని మనకి మాట్లాడేసుకుందాం కదా. సో హాయ్ టీమ్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? సూపర్. ఓకే, సో మనది ఎలాగో లవ్ స్టోరీ కాబట్టి రీసెంట్గానే వ్యాలంటైన్స్ డే కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో వ్యాలంటైన్ వీక్ అంటూ ఒకటి ఉంటుంది, అది తెలుసా మీకు? మీలో ఎంతమందికి వ్యాలంటైన్ వీక్ తెలుసు? యా, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, రోజ్ డే, ఏదో అన్నీ ఉంటాయి కదా. తెలుసా? ఈయన బాగా పాటించినట్టు ఉన్నారు. ప్రపోజ్ డే, రోజ్ డే, చాక్లెట్ డే, వరల్డ్ ప్రపంచానికి మొత్తం తెలుసు ఏముంటదండి. ఎందుకు ఇప్పుడు ఎవరో మీరు రియాక్ట్ అయ్యారా? లేదు. ఎవరు రియాక్ట్ అయ్యారా? లేదు. చెప్పండి హూ ఇస్ దట్ రాధా? రియల్ లైఫ్ రాధా? ఎవరు లేదు, సింగిల్. యు ఆర్ సింగిల్, స్టిల్ సర్చింగ్ ఫర్ రాధా? I am searching for next movie. ఫస్ట్ టైం ఆయన మాట్లాడడానికి మాటలు వెతుక్కుంటున్నారు. Searching for next movie. Searching for next movie actually. నెక్స్ట్ మూవీనా? ఇయన్నీ నెక్స్ట్ మూవీలో రాధా ఉంటది కదా. ప్రస్తుతానికి ఆయన రాడు, మీరే. ఒక మాటతో లేచి. ఓకే, సో జస్ట్ మీరు అట్లా చెప్పారనుకోండి, ఆ రాధా మాధవంతో ఏదో ఒకటి మాధవ ఇదేదో కొంచెం తేడాగా ఉంది సార్ వినడానికి. ఓకే, ఎనీవేస్, సో బేసికల్గా ట్రైలర్ వాజ్ వెరీ గుడ్. అంటే లైక్ నేటివ్కి చాలా దగ్గరగా ఉంది. కానీ రెగ్యులర్గా చూపించే పాయింట్ ఒకటి కాస్ట్. మన రియల్ లైఫ్లో కూడా చాలామంది పోని పెళ్లి చేసుకున్నారు, వెళ్ళిపోయారు, బ్రతుకుతున్నారు కదా అని వదలరు. సో రియల్ లైఫ్లో కూడా చంపేస్తూ ఉంటారు. కాస్ట్ వల్ల చాలా ఇష్యూస్ జరుగుతుంటాయి. అండ్ ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ పార్ట్. ఇంత సెన్సిటివ్ పార్ట్ని మీరు తీసుకొని రాబోతున్నారు. మేబీ ఇట్స్ అ రిస్క్ ఫర్ యూ ఆల్. అట్ ద సేమ్ టైం మూవీని చూపించే విధానం కూడా ఎలాగో ఉండాలి. సో అది తీసుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? యాజ్ అన్ డైరెక్టర్ యూ హ్యావ్ టు సే, బికాజ్ వాళ్ళు పాత్రల వరకు పోషించారు, కానీ కథని తీసుకెళ్లేది నడిపించేది మీరు కాబట్టి అంత సెన్సిటివ్ పార్ట్ని తీసుకోవడం గల కారణం ఏంటి? ఈజ్ దర్ ఎనీ రియల్ స్టోరీ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది? సెన్సిటివ్ అంటే క్యాస్ట్ సెన్సిటివ్ అయితే కాదనుకుంటా. ఇట్స్ వెరీ సెన్సిటివ్ అండి. ఓకే, అయితే అట్లాంటి అంటే ఎవరికి మనోభావాలు దెబ్బతినకుండా మా స్టోరీలో ఏదైతే సినిమాటిక్లో ఉండాలో ఆ జాగ్రత్తలు అయితే తీసుకున్నాం. ఓకే, తీసుకొని దానికి లవ్ స్టోరీ యాడ్ చేసి రెండింటిని మిక్స్ చేసి రాధామాధవం సినిమా తీసాం. ఇట్స్ కంప్లీట్లీ ఫిక్షనల్ స్టోరీ ఆర్ ఎల్స్ ఇందులో ఏదైనా రియల్? ఉంది, ఒక 20% అయితే ఇన్స్పైర్ అయ్యాం, మిగతా 70% 80% కల్పించారు. నేను మీకు మీరు అది కాంప్లిమెంట్ అనుకోండి, కామెంట్ అనుకోండి, వాట్ ఎవర్ ఇస్ దట్, మిమ్మల్ని చూస్తుంటే నాకు డైరెక్టర్ కన్నా ఎక్కువ ఫైట్ మాస్టర్ లా కనిపిస్తున్నారు. లిటరలీ చెప్తున్నా. అంటే వచ్చిన దగ్గర నుంచి యాక్చువల్లీ మీరు నేచురల్గా మీరు కూర్చున్నారు కదా, ఐ డోంట్ థింక్ ఈజ్ డైరెక్టర్. ఐ థింక్ ఫైట్ మాస్టర్ కూడా ఇంటర్వ్యూలో కూర్చుంటారు. ఓకే, మాట్లాడదాం అనుకున్నాను. సో అది కాంప్లిమెంట్ ఆ కామెంట్ మీరే తీసుకోవాలి. కాంప్లిమెంట్ సార్ అంత సీరియస్గా ఎందుకున్నారు? మంచి లవ్ స్టోరీ తీసాను అంటున్నారు. ఇక్కడ అన్ని సీరియస్ గా మీ కథ కూడా ఉందా? అది అందరూ సీరియస్ గా ఉన్నారు. పోస్టర్ లో వాడి ఫేస్ యాక్చువల్లీ నిజంగా చూడండి మీరు, జూమ్ పెడితే సేమ్ ఫేస్. ఓకే, సో అపర్ణ గారు, కానీ నాకు డౌట్ డార్లింగ్, బ్యాక్ టు బ్యాక్ విలేజ్ స్టోరీస్ తో వస్తున్నారు. ప్రతి స్టోరీలోని యు ఆర్ ద రౌడీ. అసలు అబ్బాయిలకి ఛాన్స్ కూడా ఇవ్వదు ఈవిడే రౌడీజం చేస్తుంది. అదే అలవాటు అయిపోయింది, ముద్ర పడిపోతుంది ఇక. సో ఏంటి కొత్తదనం ఉండబోతుంది? అంటే లైక్ ఆల్రెడీ మేము విలేజ్ గర్ల్ గా మిమ్మల్ని చూసాము. సో ఇప్పుడు ఏంటి కొత్తదనం ఉండబోతోంది? ఏంటైతే అది డిఫరెంట్, కంప్లీట్ డిఫరెంట్. నేను చేసిన మూవీస్ 2 మూవీస్ చేశాను ముందు, అది కంప్లీట్ ఆ క్యారెక్టర్స్ కంప్లీట్ డిఫరెంట్. రాధా మీద సంబంధం లేదు ఆ క్యారెక్టర్స్ కి. అది ఓకే, ఇద్దరు ముక్క తెలుగు ఆతా హై, ఇద్దరు ముక్క బాత్ కర్తే హై. బట్ రాధా అంటే రాధా కొంచెం నాకు పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉంది. ఓకే, మీకు తెలుసు ఇది డైలీ డైలాగ్ అని మీకు తెలుసు.
ఇందులో రాధా క్యారెక్టరైజేషన్, రాధా రాధా క్యారెక్టర్ జర్నీ అయితే నాకు చాలా ఫీల్ అయింది. నేను చేస్తే బాగుంది ఆ ఫీల్ వచ్చింది నాకు స్టోరీ విన్నప్పుడు. అందుకే నేను ఓకే నాకు చెప్పాను. ఒకటి అర్థమైంది, మీకు రాధా క్యారెక్టర్ బాగా నచ్చింది, అందుకే మీరు చేశారు. అందుకే అది పాయింట్లు చెప్పండి అంటే క్యారెక్టర్ బాగా నచ్చింది. 3 పాయింట్స్ చెప్పండి రాధాలో డిఫరెన్స్ అనిపించింది. 3 పాయింట్స్. రాధా అంటే చాలా జెన్యున్ క్యారెక్టర్. ఆమెకి ఎవరైనా తప్పు చేస్తే ఇష్టం లేదు, నేను అర్థం చేసుకున్నా. అందుకే ప్రేమించారు, తప్పు చేస్తే ఇష్టం లేదు. అందుకే ఇష్టం ఓకే. లేదు. థర్డ్ రాధా, నేను చెప్పనా? ప్రేమ కోసం మీరు కూడా అందరినీ వదిలేసి వస్తుంది. చెప్పండి సార్, మీరే క్వశ్చన్ మీరే ఆన్సర్ చెప్పండి సార్, నేను వెళ్ళిపోతాను వదిలేసి నిజమైన ప్రేమ ఉంటే అదే. అండ్ ఐ థింక్ యూ హ్యావ్ అ మేనరిజం ఇన్ దిస్ మూవీ, రైట్? కదా. సో ఏంటి దానికోసం అంటే లైక్ డెఫినెట్లీ మనం డైలాగ్ చెప్తున్నప్పుడు అది రావాలి అని అంటే సమ్ టైమ్స్ మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది, అట్లాంటిది ఏమైనా ఇన్స్టెంట్? లేదు, స్టార్టింగ్ స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు చెప్పారు ఇలాగ ఒక మేనరిజం ఉంది, ఆల్వేస్ అది ఫాలో చేసుకో అలాగే చెప్పారు. అవునా? సో పడుకునే ముందు కూడా అది కాదు, సరదాగా ఓ పని చేద్దాం, ఇంటర్వ్యూ మొత్తం అలానే మాట్లాడాలి. నేను ఇక్కడ కూర్చున్నా. మీరు మాట్లాడండి అంటున్నా. నేనా? యు ఆర్ నాట్ రైట్ అపర్ణ, యు ఆర్ రాధా ఓన్లీ. అవునా? ఇప్పుడు నువ్వు మాట్లాడే ఎందుకు ఎందుకు ఇదేంటి అది ఇది ఏం లేదు. ఓకే. సో హాయ్, చాలా మంది మిమ్మల్ని ప్రభాస్ తో పోలుస్తున్నారు, లుక్స్ అలా ఉన్నాయి అంటున్నారు, కానీ ఇన్స్టాగ్రామ్ లో ఏంటి స్టంట్స్ స్టంట్స్ అంటే ఇష్టమా? స్టంట్స్ అంటే ఇష్టం, ఎస్. నాకు పార్కోర్, జిమ్నాస్టిక్స్, కాలిస్థెనిక్స్ అనే రకరకాలు ఉన్నాయి. ఇక్కడ ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్లో జంప్ చేయడం. బిల్డింగ్ అంటే ఇప్పుడు పార్కోర్లు అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కాదు, మాకు ఏ బ్లాక్ నుంచి బి బ్లాక్లో జంప్ చేయడం అనే ఆబ్జెక్ట్స్ అంటే ఆ పార్కోర్ ఫ్రీ రన్నింగ్లో అనే ఒక ఆబ్జెక్ట్ చెప్తాము. ఏ బ్లాక్ నుంచి బి బ్లాక్లో జంప్ చేయడం అలాంటివి చాలా ఇష్టం. సరే, ఎప్పుడైనా పొరపాటున కాలు విరగడం కానీ చేయి విరగడం ఇట్లాంటివి జరిగాయా? జస్ట్ ఫర్ మై నాలెడ్జ్. లేదు, ఎప్పుడు జరగలేదు, జరగకూడదు ప్లీజ్, జరగద్దు, నేను కోరుకున్నా. బట్ ఎవరు ఇన్స్పిరేషన్ మీకు? అంటే లైక్ ఇప్పుడు కొంతమందికి కొన్ని స్టంట్స్ చేయాలంటే కొంతమందితో ఇన్స్పైర్ అవుతుంటారు, అండ్ యూఆర్ ఆల్సో ఇన్ అ ఫిల్మ్ ఇండస్ట్రీ కాబట్టి మిమ్మల్ని ఎవరు ఇన్స్పైర్ చేశారు లైక్ దీస్ కైండ్ ఆఫ్ స్టంట్స్ చేయడానికి? సో నేను ఏంటంటే నేను ఎలా కంపేర్ చేస్తానంటే నా బ్యాక్గ్రౌండ్తో ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారు. విద్యుత్ జంబాల్ బాలీవుడ్ స్టార్, ఈజ్ అ బాలీవుడ్ స్టార్ విద్యుత్ జంబాల్. హీ డజంట్ హ్యావ్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ లేదు, నాన్న అమ్మ ఎవరు లేరు ఫిల్మ్ ఇండస్ట్రీలో. వాళ్ళు చేస్తారు స్టంట్స్ అంటే వాళ్ళు సొంతంగా నేర్చుకొని చిన్నప్పటి నుంచి చేసుకుంటూ అని ప్రాక్టీస్ చేసుకుంటూ చేస్తున్నారు. సో వాడిని చూసి అరే మేము కూడా చేయాలి కదా, ట్రై చేస్తాము, అవుతుంది, ఇంకా ఒక నెక్స్ట్ మూవ్ చేయాలని అనిపిస్తుంది. సో అలా చేస్తూ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాము. ఇందులో ఏమైనా స్టంట్లు ఉన్నాయా మీరు? ఫైట్స్లో చాలా చేస్తాను నేను. అంటే కొన్నిసార్లు రాబిన్ సుబ్బు మాస్టర్ కూడా అన్నారు, రోప్ కట్టాల్సిన అవసరమే లేదు నీకు, నువ్వు ఎలా కావాలి నువ్వు ఎగరొచ్చు, నువ్వు గాలిలో ఎగరొచ్చు, నువ్వు ఎవరైనా కొట్టవచ్చు. సో చాలా నేను రియల్గానే చేశాను నేను. ఓకే. సో మీరు స్టంట్స్ చేస్తున్నారు కాబట్టి నౌడేస్ మనకి ఎక్కువగా బయోపిక్స్ ఆర్ ఆల్సో రియల్ లైఫ్ స్టోరీస్ ఎక్కువగా వస్తుంటాయి కదా. ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్, సో ఈస్ దర్ ఎనీ స్టంట్ పర్సన్ ఆర్ ఎనీ ఫైట్ మాస్టర్స్ బయోపిక్ చెయ్యాలని ఉంది అని అనుకుంటే ఎవరి పేరు చెప్తారు? డూ యూ నో ఎనీవన్ లైక్ దట్? ఈయన గురించి లోకానికి తెలియాలి, ఈయన పడ్డ కష్టం తెలియాలి అని. ఈస్ దర్ ఎనీవన్? ఇప్పుడు అందరూ యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ నేను పెద్ద హాలీవుడ్ యాక్టర్ పెద్ద ఫ్యాన్. నేను వాళ్ళు ఈజ్ లైక్ చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నారు. విద్యుత్ జంబాల్ తర్వాత నేను ఎవరైనా ఫాలో అవుతానంటే స్కాట్ హ్యాడ్కిన్స్ వాళ్ళ పేరు. స్కాట్ హ్యాడ్కిన్స్. సో వాళ్ళ యాక్షన్స్ మీరు చూస్తే నిజంగా, బికాస్ వాళ్ళు 5'11" హైట్ ఉంటారు, నేను 6'2". ఆ పర్సనాలిటీ చూస్తే యా, ఇఫ్ హీ కెన్ డూ ఇట్ వై కాంట్ ఐ? మీరు 6'2" ఉన్నారు సార్. యా. ప్రభాస్ గారి హైట్ ఎంత ఉంటుంది? ఐ డోంట్ నో, మేబీ 6'2.5", 6'3" ఉండొచ్చు. వాళ్ళు 6'3" ఉండొచ్చు. మేబీ కొంచెం హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ ఉండొచ్చు, కొంచెం ఫన్నీగా ఉండుండొచ్చు. ఇప్పుడు జనరల్గా కొంచెం చూడడానికి బ్యాక్ సైడ్ నుంచి కట్అవుట్ అంతా ఒకటే ఉంటుంది కదా. ఎప్పుడైనా సరే ప్రభాస్ గారికి డూప్గా వెళ్తే బాగుంటుందేమో అని అనుకున్నారా? ప్రభాస్ గారితో కలిసి నటించారు. డ్యూప్లికేట్ చాలా మంది అంటుంటారు. బట్ ఒకసారి ఏమైందంటే నేను మాయోంబియంగా గేటెడ్ కమ్యూనిటీలో బ్యాడ్మింటన్ ఆడుతూ ఒక డైరెక్ట్ వచ్చి ఆర్ యూ ప్రభాస్ అని డైరెక్ట్ చెప్పారు నాకు. సో ఐ వాజ్ లైక్, నా పక్కన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, అంటే నా డాన్స్ క్లాస్లో ఉండే ఫ్రెండ్స్ వాళ్ళందరూ
ఇప్పుడు దిగో కింద దిగో చాలు ఎక్కేసాం ఎప్పుడు దిగు చాలా మంది ఎట్లా. బట్ ప్రభాస్ అంటే ముంబై నుంచి చాలా మంది చెప్తున్నారు దట్ యు లుక్ లైక్ ప్రభాస్, హైట్ కూడా సేమ్ ఉంది. అంటే ఇప్పుడు జనరల్ గా మనకి ఆడిషన్స్ అవి వస్తుంటాయి కదా, సో అట్లా చాలా మంది చెప్పారు. అవును, ఇప్పుడు నేను యువి క్రియేషన్స్ లో రాధేశ్యామ్ మూవీ కోసం నేను ఒక రిపోర్టర్ క్యారెక్టర్ కోసం వెళ్తే అక్కడ ఒక అమ్మాయి ఉండేది, ఐ డోంట్ నో హర్ నేమ్, బట్ వెన్ షీ వాస్ టేకింగ్ ద ఫోటో షీ వాస్ సేయింగ్ దట్ చిన్నప్పుడు ఈశ్వర్ మూవీలో ప్రభాస్ ఎలా ఉన్నారు అట్లా ఉన్నాను. అప్పుడు రాధేశ్యామ్ 2020లో ఆడిషన్ చేసి లేదు ఆ ఆడిషన్స్ లో నా హైట్ వల్ల కొంచెం రిజెక్ట్ అయిపోయా. హైట్ వల్ల రిజెక్ట్ అయ్యా? చూసారా, కాంప్లైంట్ తాకపోవడం అప్పుడప్పుడు మనకి ప్రాఫిట్ అవుతుంది. ఓకే, సో ప్రొడ్యూసర్ గారు, సార్ నన్ను అంటే వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను, చిరునవ్వు మీ మొహం నుంచి పోవటలేదు. సో మీ డైరెక్టర్ గారు ఎంతవరకు మీరు నమ్మిన దానికి ఎంతవరకు న్యాయం చేశారు? అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ కాపీ మీరు చూసే ఉంటారు కదా, ఎలా అనిపించింది? నేను అనుకున్నది 200% ఆయన నాకు న్యాయం చేశారండి. 200% చేశారు, ఆ నమ్మకం గట్టిగా ఉన్నారు. ఓకే సార్, మీకు ఆయన కథ చెప్పినప్పుడు కథలో ఏ పాయింట్ నచ్చింది? బికాస్ ప్రేమ కథలు కొత్త కాదు, ఆయన చూపించబోతున్న పాయింట్ కూడా కొత్త కాదు. అండ్ అపర్ణ గారు కూడా రీసెంట్ గానే ఇండస్ట్రీకి వచ్చారు, అండ్ ఐ థింక్ ఇట్స్ యువర్ డెబ్యూ ఆల్రెడీ చేశారు, థర్డ్ మూవీ. యా, సో ఆయన కూడా థర్డ్ మూవీ. సో ఆయన మీద ఎంత నమ్మకం పెట్టారు? మీకు నమ్మకం కలిగించిన పాయింట్ ఏంటి? నాకు ఆయన కొత్త విధానంగా చూపిస్తాను చెప్పాడు. ఆ విధంగా నేనైతే అనుకున్నామో, మనం ఏదైతే స్కెచ్ చేసుకున్నామో స్కెచ్ చేసి చెప్పాడు ఆయన. మరి అంటే నేను డైరెక్ట్ చెప్పకుండా స్కెచ్ చేసి చెప్పాడు అనమాట, స్టోరీ బోర్డ్ వేసి చెప్పాడు అనమాట. ఆ విధంగా నేను ఆయన మీద జెన్యూన్గా నమ్మాల్సి వచ్చింది. అదేవిధంగా మన హీరో తను కూడా నాకు చాలా ఇది చేశాడు అనమాట, తను కూడా సపోర్ట్ చేసి ఎంత జెన్యూన్గా జరిగింది అనమాట. ఓకే సార్, పైసలు గురించి వస్తే ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో చెప్పిన దానికన్నా కొంచెం ఎక్కువ బడ్జెట్ ఖర్చు అవుతుంది. సో ఈయన చెప్పిన దానికన్నా 3 ఎక్కువ ఖర్చు పెట్టారా, లేకపోతే ఒక ఇంత తక్కువ చేశారు? లేదండి, అనుకున్న బడ్జెట్లో నేను చేశారు, అనుకున్న బడ్జెట్లో చేశారు. సార్ మీరు కాసేపు పక్కలేండి సార్, అప్పుడే నన్ను నిజం అలాగేం లేదండి. చెప్తాను, ఎక్కువైతే ఎక్కువ అని చెప్తాను, తక్కువ అని చెప్తాను. లేదు, అనుకున్న ఏదైతే నా బడ్జెట్ అయితే నాకు షెడ్యూల్లో ఇచ్చారో ఆ బడ్జెట్ ప్రకారం నాకు చేసి ఇచ్చారు. సార్ ఇది మీ ఫస్ట్ ప్రాజెక్ట్? అవును. అంటే జనరల్లీ ఒక ఇండస్ట్రీకి వస్తున్నాము అని అంటే సినిమా అన్నది ఎలాంటిది అని అంటే అయితే ప్రాఫిట్, లేకపోతే అవును. సో మీ ఫ్యామిలీ నుంచి ఎలా సపోర్ట్ వచ్చింది సార్? అంటే మీకు ఎలాంటి ధైర్యం ఇచ్చింది? అంటే నేను ఫస్ట్ ఫ్యామిలీ వాళ్ళ దగ్గర చెప్పడానికి కొద్దిగా భయపడ్డారే, నా ఫ్యామిలీ పిల్లలు అది భయపడ్డాను. వన్స్ నా ప్రాజెక్ట్ బాగా వచ్చినాక అవన్నీ మర్చిపోయాను. నేను షో చూసినాక అవన్నీ మర్చిపోయాను. ఇప్పుడు మా ఇంట్లో చెప్తుంటే మా వైఫ్ చెప్తుంటే చాలా హ్యాపీ. వినాయకుని బాగా తమ్ముడు అని పిలుస్తుంది, చాలా ఇది చేస్తుంది. తనతో ఇంకా 2-3 ప్రాజెక్టులు చెయ్యి నువ్వు, తను మనకు కలిసి వచ్చాడు వినాయక్ లాగా అనేసి నాకు చాలా సపోర్ట్ చేశారు అనమాట. పేరు వినాయక్ కదా, వినాయకుడు అందరికీ కలిసి వస్తారు. ఓకే, సో ఈ క్వశ్చన్ మీ ముగ్గురికి కూడా. రైట్ నౌ ఇండస్ట్రీస్ ఎలా ఉన్నాయి అని అంటే యాక్షన్ డ్రామాస్, రొమాంటిక్ లవ్ స్టోరీస్, అడల్ట్ లవ్ స్టోరీస్ అండ్ విత్ హారర్ కామెడీస్, ఇట్లాంటి థ్రిల్లింగ్ జోనర్లో వెళ్తున్నప్పుడు యు ఆర్ కమింగ్ విత్ అ ఫ్రెష్ కంటెంట్ అంటున్నారు, లవ్ స్టోరీ అని అంటున్నారు. ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? యాజ్ అన్ ఆడియన్గా చెప్పండి, నాట్ యాజ్ అన్ డైరెక్టర్. ఆడియన్గా చెప్పాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం ఏ జానర్ అనేది తీసుకోవచ్చు, ఏ జానర్ రెగ్యులర్ జానర్ అనేది తీసుకోవచ్చు, లాస్ట్ వీక్లో రిలీజ్ అయిన జానర్ అని తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంకొక సినిమా తీసాం అనుకోండి, ఇప్పుడు ఈ వీక్లో రిలీజ్ అయింది, అది ప్రజెంటేషన్ కొత్తగా ఉంటే 100% ప్రేక్షకులు చూస్తారు. ఆ ప్రజెంటేషన్ కొత్తగా లేదనుకోండి, రెగ్యులర్గా ఉంటే ఫెయిల్ అయిపోతుంది. ఆ ప్రజెంటేషన్ ఏదైతే దానికన్నా మీరు ఇంకొంచెం బెటర్మెంట్ చేసి కొత్తగా చూపిస్తారో అప్పుడు కొంచెం మీకు మంచిగా పబ్లిక్ చూస్తారు, మంచి పేరు కూడా వస్తుంది. ఓకే, మీరు ఇందులో ఆర్టిస్ట్గా ఏమైనా కనిపిస్తారా? లేదు, ఒక సీన్లో ఒక ఫ్రేమ్ కనిపిస్తా. వై అబద్ధాలు సార్? జస్ట్ 1 సెకండ్ అది అప్పుడు యాక్టింగ్ చేసినట్టు ఉండదు. మీతోనా? మీరు కొట్టారా ఆయన్ని? ఆపర్చునిటీ ఇవ్వలేదు, లేదంటే నాకు అదే అలవాటు. ఇప్పుడు నేను ఇస్తా ఆపర్చునిటీ. ఒక ఫైల్ ఇస్తారు, ఆ ఫైల్లో ప్రాజెక్ట్ బడ్జెట్ మొత్తం ఉంటుంది. కొంచెం చెప్పేయండి సార్, సినిమా కథ మొత్తం అని చెప్పారు, మీరు చెప్పేయండి, నేను వెళ్ళిపోతాను. లేదు, యాక్టింగ్ ఏదేం లేదు కానీ జస్ట్ ఒక ఫ్రేమ్ లో కనిపిస్తుంది. యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్? లేదు, ఆ టైంకి వేరే వాళ్ళు ఎవరు లేకపోతే ఇంకా నేను వెళ్ళాను. కాదు, నేను ఏమైనా జోక్ చేశానా? ఆయన ఈయన ఎందుకు ఇంత నవ్వుతారు? అందుకే మీకు కాంపిటీషన్ వస్తానేమో భయపడుతున్నాడు. అంటే ఇప్పుడు ఆయన హీరో, మీరు విలనా? మీరు హీరో, ఆయన విలనా? ఏదైనా నెక్స్ట్ సినిమా ఉంటే ఆవిడ డైలాగ్ అరే హో
అసలు మామూలుగా లేదు. ఇండస్ట్రీలో మీకు ఎవరు ఇన్స్పిరేషన్? ఏ డైరెక్టర్ మూవీస్ ఎక్కువగా చూస్తూ ఉంటారు? రాజమౌళి గారు. అయ్యో, ఎప్పుడైనా కలిసారా? ఓకే, చూసా, రాజమౌళి. అక్కడ దూరం నుంచి చూసా కానీ ఇప్పుడు కలవలేదు. రాజమౌళి గారు అనగానే కొత్త క్రియేటివిటీ, కొత్త ప్రపంచాన్ని సృష్టించడం లాంటివి అండ్ ఎక్స్పెరిమెంట్స్, ఈగల్తో ఎక్స్పెరిమెంట్స్ అట్లా చేస్తుంటారు కదా. ఇఫ్ మీకు ఒకవేళ అవకాశం వస్తే ఏదైనా ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తారా? ఉంది, రెడీగా ఉంది నా దగ్గర. ఉంది కథ రెడీగా ఉంది. పాన్ వరల్డ్ ఉంది. పాన్ వరల్డ్ ఇండియన్ కూడా కాదు, మొత్తం వరల్డ్. ఓకే, ఏంటి సార్ జానర్? బటర్ఫ్లై అనే టైటిల్ ఉంది. లేడీ ఓరియంటెడ్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి స్పైడర్ మ్యాన్ ఎట్లా ఉంది, అట్లా ఒక అమ్మాయి బటర్ఫ్లై అయితే ఎట్లా ఉంటుంది అంటే, ఒక అమ్మాయి బటర్ఫ్లై అయితే ఎలా ఉంటుంది కంప్లీట్గా, అదొక కొత్త వరల్డ్. ఇప్పుడప్పుడే కాదు, కొంచెం పెద్ద బడ్జెట్. ఎవరైనా ఆపర్చునిటీ ఇస్తే ఆర్టిస్ట్ని కూడా అనుకున్నా. ఎవరు? శృతి హాసన్ గారు. ఇదేదో బాగుంది, బటర్ఫ్లై శృతి హాసన్ గారు. ఓకే, కంప్లీట్ కొత్త ప్రపంచం. ఈయన మిక్స్ అయిపోయారు. నేనే అంట, ఆయన అడగకపోతే ఆయన ఒకవేళ ఆయన క్యారెక్టర్ ఇవ్వలేదు అనుకోండి, కమ్ టు మై రూమ్. విలన్ క్యారెక్టర్ ఇచ్చేసి ఆల్రెడీ విలన్. మీరు అన్ని ఫిక్స్ అయ్యారు సార్, మీరు గట్టిగా ఫిక్స్ అయ్యారు కొత్త ప్రపంచాన్ని సృష్టిద్దామని. ప్రొటాగనిస్ట్ ఉన్నారు, యాంటాగనిస్ట్ ఉన్నాడు. ఓకే, అపర్ణ గారు, ఇట్స్ అ సీరియస్ క్వశ్చన్. మేబీ మీరు ఎప్పుడు ఫేస్ చేయకూడదని నేను కోరుకుంటున్నాను. ఒక ఇండస్ట్రీ నుంచి వేరే, లైక్ భాష తెలియని ఇండస్ట్రీ మీకు ఇది తెలుగు, బట్ స్టిల్ యు ఆర్ డూయింగ్ వెరీ గుడ్ ప్రాజెక్ట్స్. ఎప్పుడైనా సరే డూ యూ ఎవర్ ఫేస్ కాస్టింగ్ కౌచ్ ప్రాబ్లమ్? ఎవర్? నో నీడ్ టు మెన్షన్ నేమ్స్. ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ యూ కెన్ సే yes, if not then okay. ఫేసింగ్ అంటే అక్క అంత ఇబ్బంది పడుతుందంటే ఇబ్బంది ఏం లేదు నాకు. నాతో చాలా మంది అడిగారు కాస్ట్ ఏంటి, మీ కాస్ట్ ఏంటి, అలాగే కాస్ట్ గురించి అడిగారు. కాస్ట్ గురించి ఇప్పుడు చెప్పడానికి నాకు ప్రాబ్లం లేదు. కొంతమంది అడిగారు, మీరు మీ బ్రాహ్మణ, అలాగే అడిగారు. నేను అడిగింది వేరే, అక్కడికి అర్థం చేసుకుంది. ఓకే, ఐ యామ్ ఓపెన్. నేను చెప్తా. కాస్టింగ్ కౌచ్ అంటే ఈనేంటి అక్కడ అడిగింది నేను. సారీ, కాస్ట్ ఐ హర్డ్ కాస్ట్. సారీ కాస్ట్. ఓకే, ఐ హర్డ్ కాస్ట్. ఓకే అక్క, అర్థమైంది. సారీ, నెవర్ బట్ కాస్ట్ గురించి అడిగారు. కాస్ట్ గురించి ఐ హర్డ్ కాస్ట్. ఓకే, పర్లేదు, నేను మా కంటెంట్ వచ్చింది. ఆవిడ కాస్ట్ గురించి అడిగారు చాలు. ఏంటంటే అందరూ చాలా జెన్యూన్ గా నాతో బిహేవ్ చేశారు. డ్యూ టు ఆ రీజన్ వల్ల, అంటే లైక్ ఇప్పుడు మీరు చెప్పిన కాస్ట్ రీజన్ వల్ల ఆఫర్స్ పోయాయా? లేదు, వచ్చినాయి. ఏం అదేం లేదు, జస్ట్ నార్మల్ గా అడిగారు కాస్ట్, మీ కాస్ట్ ఏంటి, నార్మల్ గా కలిసినప్పుడు అడిగారు మీ కాస్ట్ ఏంటి, అలాగే. ఓకే, వేరే ఏం ఫేవర్ నాతో ఎవరు అడగలేదు. నెవర్. ఏంటంటే నాకు ఫీల్ అయింది చాలా జెన్యున్ గా మనతో బిహేవ్ చేస్తున్నారు సినిమా వాళ్ళు. ఓకే, బ్యాలెన్స్ అన్ని ఐ థింక్ రూమర్. అంటే అక్క పేరుని ఏదో రూమర్ వచ్చింది, అది మనం వెతుక్కోవాలి. యు డోంట్ నో డైరెక్టర్ ని కొట్టిన హీరోయిన్ అది. ఓకే, సో వినాయక్ అంటే ఒక పర్సన్ని ఇంకో పర్సన్తో కంపేర్ చేస్తున్నారంటే లైక్ కొంచెం మన ఐడెంటిటీ కోల్పోతున్నాం అని ఒక బాధ ఉంటుంది కదా. సో ఎవ్రీవన్ కమ్స్ టు యూ, యూ లుక్ లైక్ అ ప్రభాసా మీరు ఇట్లా అడుగుతూ ఉంటే లిటరలీ చెప్పండి ఎలా ఫీల్ అనిపిస్తుంది? అంటే లోపల ఉన్న వినాయక్ ఏమంటున్నారు? యూ కెన్ సే. నిజంగా చెప్పాలంటే ప్రభాస్ గారు అంటే నాకే కాదు, వరల్డ్ మొత్తం ఉండే వాళ్ళందరికీ ఇష్టం ప్రభాస్ గారు అంటే. నాకు కూడా వాళ్ళది హంబల్నెస్, వెరీ కైండ్ నేచర్, చాలా మంచిగా మాట్లాడతారు. సో అని నాకు బాగా ఇష్టం. బట్ ఇప్పుడు ఏంటంటే కంపారిజన్ పర్సనాలిటీతో చేస్తే పర్లేదు, నో ప్రాబ్లం. బట్ యాక్టింగ్ విషయంలో కానీ ఎక్కడైనా ఆఫర్స్ విషయంలో వస్తే కూడా అరే యూ లుక్ లైక్ ప్రభాస్ యార్. సో ఇప్పుడు ఏమిటంటే ఇక్కడ ప్రాబ్లం అయిపోతుంది, అక్కడ ఇది అది అంటే అప్పుడు కొంచెం హర్ట్ అవుతుంది. ఎందుకంటే ఐ హ్యావ్ మై ఓన్ ఐడెంటిటీ. వాట్ ఎవర్ డాన్స్ ఐ క్యాన్ డూ, ప్రభాస్ గారిది సెపరేట్ డాన్స్ స్టైల్ ఉంటుంది, వాళ్ళు చేసిన యాక్టింగ్ నాది డిఫరెంట్ యాక్టింగ్ స్టైల్ ఉంటుంది. ఇప్పుడు నేను ఊర్లో కూడా
వీళ్ళకందరికీ తెలుసు. ఒకటి ఫోటో పెట్టారు నార్మలీ, అక్కడ వచ్చి ప్రభాస్ గారు వచ్చారు షూటింగ్లో, ఏదైనా యాక్టింగ్ చేస్తే కూడా సేమ్ ప్రభాస్ గారు లాగా చేస్తున్నాం యాక్టింగ్ అని. So you lost your identity. సో దట్స్ వన్ థింగ్. బట్ ఐ హోప్ కి ఫ్యూచర్లో నా ఐడెంటిటీ ఒక వస్తుంది డెఫినెట్లీ. ఆ ప్రాజెక్ట్స్తో వచ్చిన ప్రాజెక్ట్స్నే అంటే మేబీ అలా ఉండడం వల్ల కావచ్చు, డ్యూ టు దట్ కైండ్ ఆఫ్ అ హైట్ ఆర్ దట్ కైండ్ ఆఫ్ అ లుక్స్, మేబీ ప్రాజెక్ట్స్ ఏమైనా మిస్ అవుతున్నారా? మిస్ అవుతుందంటే నో ప్రాబ్లం, నేనే ఒక ప్రాజెక్ట్తో వచ్చేస్తా. అంటే మా వాళ్ళతోనే ఏదో ఒక మంచి కంటెంట్ చేయగలుగుతానని ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే అంతా ఇప్పుడు వెంకటేష్ గారు ఉన్నారు, వాళ్ళు నాతో ఒక మూవీ తీస్తారని నాకు నమ్మకం ఉంది. నెక్స్ట్ మూవీ దీనికన్నా ఒక 50 times బెటర్ చేస్తాము, 100 times బెటర్ చేస్తాము. సో అప్పుడు ఇప్పుడు ఆడియన్స్కి ఏం కావాల్సింది ఏముంది, కాన్సెప్ట్ కావాలి, మంచి కంటెంట్ కావాలి. ఆ కంటెంట్లో ఇప్పుడు ప్రభాస్ గారు ఉంటే, నేను ఉంటే ఇట్స్ ఓకే, నథింగ్, ఇట్ విల్ నాట్ బి అ లాస్ ఆర్ ప్రాఫిట్ ఫర్ మీ. కంటెంట్ ఉందా, ఆ అబ్బాయి నచ్చాడా, చాలు. దెన్ ఆఫ్టర్ దట్ హీల్ గెట్ ఆపర్చునిటీ. సో ఆ నమ్మకంతో ఉన్నాను. అంటే నేను డెఫినెట్లీ హర్ట్ అవుతాను నేను. బట్ ప్రభాస్ గారు కూడా ఈజ్ పాన్ ఇండియన్ స్టార్. వాళ్ళతో కంపారిజన్ చేస్తే కూడా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఓ వావ్, కనీసం వాళ్ళతో చేస్తున్నారు. ఓకే, సో డైరెక్టర్ దగ్గర క్వశ్చన్, ఎలివేషన్స్ బేసికల్గా ఇవాళ రేపు ఏంటి అని అంటే ఎలివేషన్స్. సో ఇవాళ రేపు కొత్తగా వచ్చిన హీరోలు కావచ్చు, ఐమ్ నాట్ ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, కొత్తగా వచ్చిన హీరోలు కావచ్చు ఆర్ ఎల్స్ నార్మల్ ఎవరైనా సరే, ఒక సినిమా చేస్తున్నారంటే ఒక్క గుద్దితే 10 మంది అక్కడికి వెళ్ళి పడతారు. అలాంటి ఎలివేషన్స్ ఏమైనా ఉన్నాయా? జెన్యూన్ గొడవలు ఎలా అవుతాయో అలా చూపిస్తారా ఫైటింగ్స్? ఐ జస్ట్ వాంట్ క్లారిఫై. కంప్లీట్ ఎలివేషన్ లేకుండా మరీ జెన్యున్గా ఊర్లో గొడవలు కాకుండా ఈ రెండింటి కాకుండా మిడిల్లో చూపించాం. ఓకే, అంటే కొంచెం న్యాచురల్గా దగ్గరలో ఉండాలని. ఓకే, మీ కథకి రీసెంట్గా వచ్చిన అంబాజీపేట, మా ఊరు అంబాజీపేట బ్యాండ్, దానికి అంటే లైక్ ఏమైనా ఈక్వాలిటీస్ ఏమైనా ఉంటాయా? అంటే మేబీ కంపేర్ చేయొచ్చు. డిఫరెంట్, చాలా మొత్తం డిఫరెంట్ చాలా. ఇగో ఆయన ఉన్నారని కాదు, ఫస్ట్ ఈ కథ ఎవరికైనా అనుకున్నారా ఆర్ ఎల్స్ వినాయక్ గారితోనే అనుకున్నారా? లేదు, యాక్చువల్లీ ఈ సినిమా స్టోరీ నేను రాయలేదు, వెంకటేష్ అనే వేరే పర్సన్ రాశాడు. ఓకే, కానీ ఫస్ట్ ఈ స్టోరీ నా సార్ ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వచ్చింది. సార్ డైరెక్ట్గా నాకు కాల్ చేశారు, నేను డైరెక్ట్గా వినాయక్ అనుకున్నా, వినాయక్ తర్వాత అమ్మాయి వచ్చేసింది. అంటే నేను ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఊహించుకోలేదు, నేను ఫస్ట్ ఎవరైతే అనుకున్నానో వాళ్ళతో వెళ్ళిపోయాను. ఎందుకంటే ఆ వచ్చే పర్సన్స్ని అట్లా డిజైన్ చేసేసుకున్నాం మేము. ఇంకెవరిని ఊహించుకోవడానికి లేదు. ఇప్పుడు విలేజ్ బాయ్ అనుకోండి, సపరేట్గా కాస్ట్యూమ్స్ కొన్నాం, తర్వాత ఇవన్నీ మెడలో చోలీలు, అమ్మాయికి చోలీలు కానీ తర్వాత అన్నీ కొని ఆ లుక్లోకి తీసుకొచ్చేసాం. ఆవిడ పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఆవిడ అంటే లైక్ ఇంత మోడర్న్ గా ఉన్నా కూడా నాకు ఆ లుక్ ఇప్పుడు ఆ లుక్ వచ్చిందంటే గ్రేట్ అసలు, అట్లా డిజైన్ చేసుకున్నాం. ఓకే, మీరు ఏ రకంగా అన్నారు నాకేం అర్థమైందో. ఓకే, ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ టు డూ ఆ రీమేక్ ఆఫ్ ప్రభాస్ గారు సినిమా, ఏ మూవీ చేస్తారు? ప్రభాస్ గారు సినిమా రీమేక్ ఆర్ ప్రీక్వెల్, సీక్వెల్, పార్ట్ 2, ఎనీథింగ్? నా క్వశ్చన్ నా కోసం ఉంది కదా, మీరు చెప్తున్నారు. నెక్స్ట్ టైం నుంచి ఇంటర్వ్యూలకి చైర్లు పెట్టకండి ప్లీజ్. తిరుగుతున్నాం గిరిగిరి మనం, ప్లీజ్ కైండ్లీ రిక్వెస్ట్. యా, చెప్పండి. రీమేక్ ఆల్రెడీ అయిపోయింది. నాకు ఛత్రపతి చాలా ఇష్టం, రాజమౌళి గారితో. ఆల్రెడీ బెల్లంకొండ శ్రీనివాస్ గారు ఆల్రెడీ బాలీవుడ్లో చేసేసారు. సో అలాంటి క్యారెక్టర్ నాకు రీమేక్ చేయాల్సింది వస్తే ఛత్రపతి. సూపర్. సో రాధా మాధవ అందరికీ వచ్చి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు కాసేపు మీరు రాధా, మీరు మాధవ, యూ హ్యావ్ టు ప్రపోజ్ బోత్ ఆఫ్ యూ. కమ్ ఆన్, ర్యాప్ ఫాస్ట్ గా, టైం అయిపోతుంది. నువ్వు ప్రపోజ్ మాధవ, ప్రపోజ్ చేస్తున్నారు. యూ షార్ట్ మాధవ, హి ఇస్ హైట్ రాధా. నీ స్టైల్లో వచ్చేసాను. ఇది నా స్టైల్. నువ్వు అట్లా నుంచుంటావు కదా టీవీఎస్ సిచువేషన్. మేనరిజం ఎక్కడమ్మా? మేనరిజం ఇది ఒకటి కావాలి. జుట్టు ఉంది కదా, ఇట్లా లాగండి. ఎందుకు అంత పొడుగు జుట్టు ఉంది కదా, కాసేపు ఆగి తక్క తిట్టిద్ది నన్ను. డైలాగ్ కావాలి నాకు. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? నేను చెప్తా. ఓకే, చెప్పండి. నాకు మీరు సిగ్గుపడకండి. ఎవరు? మీరే చెప్పండి. కమన్ కానియండి.
ఎన్ని టైం ఉంది మీకు? నువ్వు చెప్పు 2 minutes ఓన్లీ. వాళ్ళ పాపం 10 నిమిషాల నుంచి కట్ చెప్తున్నారు. రాదా నువ్వు నిజంగా నేను నేను యు మాధవ, హీ రాధా. నువ్వు చెప్పు ఫస్ట్. రాధా. నేనేం చెప్పా నేనే హీరో. సరే అది ఆ డైలాగ్ నాది ఉండేది. సరే ఓకే డన్. రాధా మాధవ సినిమా March 1 థియేటర్ లో వస్తుంది. అందరూ వెళ్ళి చూడండి. వీళ్ళు చేసేది లేదు, నేను చూసేది లేదు. వీళ్ళు చెయ్యరు. వీళ్ళు నేను హీరో అంటే నేను హీరో అని కొట్టుకుంటున్నారు. సో మీ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇట్స్ రియల్లీ నైస్ టు టాక్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. మీ ఫ్రెండ్షిప్ అండ్ మీరు కూడా ఇంట్రడ్యూస్ అవుతున్నారు కాబట్టి సక్సెస్ అవ్వాలని, మీ ఫ్రెండ్షిప్ ఇక్కడ నుంచి కంటిన్యూ అవ్వాలి అండ్ అపర్ణ గారు ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సో అది సంగతి అనమాట. March 1 రాధా మాధవ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ అందరూ థియేటర్స్కి వెళ్ళి చూసి ఎలా ఉంది ఏంటి అన్నది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటివరకు టాటా బాయ్, సైనింగ్ ఆఫ్.